ఎస్ఎస్సి జీడీ డే 3 జర్నీలో మనం ఈరోజు సాటర్డే 10 కిలోమీటర్స్ రన్ చేయడం జరిగింది. సో 10 కిలోమీటర్స్లో 5 కిలోమీటర్స్ 25 మినిట్స్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ 25 మినిట్స్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ప్రాపర్గా కూల్ డౌన్ చేయడం జరిగింది. సో ఈ కూల్ డౌన్ అయిపోయిన తర్వాత చాలామంది ఏమంటున్నారంటే అబ్డామిన్ పెయిన్ అనేది వస్తుంది, సైడ్ పెయిన్ వస్తుంది అని చెప్పడం జరిగింది. ఈ సైడ్ పెయిన్ అనేది ఎందుకు వస్తుందంటే మనకి ఇంటెన్సిటీ, మనం కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మన కోర్ స్ట్రెంత్ లేనప్పుడు సో ఈ సైడ్ పెయిన్ అనేది వస్తుంది. ఇంకోటి మనం బిఫోర్ రన్కి ముందు వాటర్ తాగినా ఈ సైడ్ పెయిన్ అనేది వస్తుంది. సో ఈ సైడ్ పెయిన్ మనకి రాకుండా ఉండడం కోసం మనకి ఒక 10 వేరియేషన్స్ ఎక్సర్సైజెస్ ప్రతి సెట్కి 20 రిపిటేషన్ లాగా అలా 2 సెట్స్ చేయడం జరిగింది. టోటల్గా 400 అబ్డామిన్స్ అనేది చేయడం జరిగింది. సో ఈ అబ్డామిన్స్ చేయడం వల్ల మనకి స్ట్రెంత్ అనేది బిల్డ్ అవుద్ది. సో కోర్ అనేది మనకి స్టెబిలిటీగా ఉండడం వల్ల మనకి అబ్డామిన్స్ అనేది రన్ చేసేటప్పుడు రన్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మనకి రన్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే బ్యాక్ స్ట్రెంత్ కూడా చాలా అవసరం. సో ఈ బ్యాక్ స్ట్రెంత్ ఎక్సర్సైజులు కూడా మనం ప్రాపర్గా ఈరోజు చేయడం జరిగింది. సో బ్యాక్ స్ట్రెంత్ ఎక్సర్సైజ్ ఒక 3 వేరియేషన్స్ హోల్డింగ్స్ అని చెప్పి కోఆర్డినేషన్ కోసం ఎక్సర్సైజులు కొన్ని చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీడియో మనం కోర్ ఎక్సర్సైజులు మళ్ళీ నెక్స్ట్ టైము ఇంకొక 10 వేరియేషన్స్ మనము అబ్డామిన్స్ అనేది యాడ్ చేసుకొని స్లోగా మన కోర్ని డెవలప్ చేసుకోవడం జరుగుద్ది.